పార్టీలో యాక్సెప్టెన్సీ రావాలి అంటే ఫస్ట్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు అవ్వాలి కదా. అయితే పార్టీలో యాక్సెప్టెన్సీ వస్తుంది అంటే ప్రతి అంశం అధికారికంగా ఆయనే చర్చించాలి. పార్టీలో ఇప్పుడు ఎవరున్నా కానీ నేరుగా పార్టీ అధ్యక్షుల వారితో చర్చించాలన్నప్పుడు చంద్రబాబుతో చర్చిస్తారు. కానీ ఒక్కసారి ఈయన జాతీయ అధ్యక్షుడితే ఈయనతో చర్చిస్తారు. సో నారా లోకేష్ గారికి ఒకవేళ జాతీయ అధ్యక్షుడు ఇచ్చుంటే ఒక ప్రమోషన్ అయ్యేది. ఆ ప్రమోషన్ తర్వాత డెఫినెట్గా సీఎం చర్చ వచ్చేది. కాకపోతే అనూహ్యంగా మళ్ళీ ఈసారి కూడా జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు గారే ఎంపికయ్యారు. అంటే అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు తొందరపడట్లా. ఎందుకు తొందరపడట్లా? అవతల ఉన్నది పవన్ కళ్యాణ్. నొప్పింపక తానొవ్వక పని చేసుకుపోవాలి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు పొగిడినంతకాలం పొగుడుతారు, కోపం వచ్చిందంటే విశ్వరూపం చూపిస్తారు, అది ఆయనకి తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా, అదొక ఆటం బాంబు, అదొక మిస్సైల్. సో ఆ మిస్సైల్ని మనం ఎట్లా వాడుకోవాలి, దాన్ని రెచ్చగొట్టద్దు, జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందు పేలినప్పుడు ఏమైందో బాగా తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఎటువంటి స్వార్థాలు ఉండవు. ఎందుకంత ఆటం బాంబు లాగా, ఒక మిస్సైల్ లాగా ఉంటాడు, ఒక అణుబాంబు లాగా ఎందుకు ఉంటాడు ఆయన అంటే, ఆయనకు స్వార్థం ఉండదు. ప్రజల కోసం మాత్రమే ఆలోచించే ఏకైక నాయకుడు, నేను సర్టిఫికేట్ ఇస్తా, ఏకైక నాయకుడు ఈ దేశంలో నిస్వార్థంగా ఆలోచించిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని నేను అంట. ఎందుకంటే అందుకే ఆయనకు అంత కోపం వస్తుంది, లేకపోతే అంత ఆటం బాంబులాగా ఆయన ఉంటాడు. ఎందుకంటే అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదు. ఆయన బోల్డ్ అంత కోట్ల రూపాయల దానాలు చేస్తుంటాడు. మళ్ళీ అడ్డదిడ్డంగా సంపాదించుకునే ఆలోచన లేదు ఆయనకి. ప్రజల కోసం ఏం చెయ్యాలని వచ్చాడు రాజకీయాలకి. రాజకీయాలు ఇంకేదో సంపాదించాలని రాలేదు. కాబట్టి ఆయన అలా ఉంటాడు, ఆయన క్యారెక్టర్ అది. సో అలాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని ఎలా డీల్ చేయాలో చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంత ఇంకెవరికి తెలియదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత కాలము, పొత్తులో ఉన్నంత కాలము నారా లోకేష్ని సీఎం చేయాలా, డిప్యూటీ సీఎం చేయాలా, అలాంటి వ్యాఖ్యలు అయితే వస్తే చంద్రబాబు నాయుడు గారు ఖండిస్తూనే ఉంటారు. సో ఫస్ట్ థింగ్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఆయన్ని జాతీయ అధ్యక్షుడు చెయ్యనప్పుడే ఈ సీఎం అనే చర్చకు ఫుల్ స్టాప్ పడిపోయింది. సో ఈ టర్మ్కి అనేది ఆయన సీఎం అనే చర్చ లేనే లేదు. అది క్లారిటీగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ టర్మ్ అంటే నెక్స్ట్ టర్మ్లో కూడా పొత్తు ఉంటుందా లేదా అనే సమీకరణాల మీద ఆధారపడి మాత్రమే నారా లోకేష్ గారు సీఎం కాదండి. పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో ఏం మాట్లాడుతున్నారండి? ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంది, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాబోయే 10 ఏళ్ల పాటు ఆయనే ఉంటాడు అని చెప్తున్నారు. తాను కూడా ఉంటానని చెప్పట్లా, ఎందుకంటే ఆయనకు అనుభవం ఉంది కాబట్టి. లేదు లోకేష్ను ఉంచాలనుకుంటున్నాం ముఖ్యమంత్రిగా అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వైఖరిలో మార్పు వస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. అది జన సైనికులు కూడా అర్థం చేసుకోవాలి. సో ఇంకొకటి ఏంటంటే, ఇవాళ జాతీయ అధ్యక్షుడు చేశారనుకోండి, జాతీయ అధ్యక్షుడు చేస్తే పవన్ కళ్యాణ్ గారు పార్టీకి సంబంధించిన కూటమి వ్యవహారాలు ఎవరితో చర్చించాలి? నారా లోకేష్తో చర్చించాలి, చంద్రబాబుతో కాదు. సో అక్కడ సింక్ అవుతుందా లేదా అన్న భయం చంద్రబాబు గారికి ఉంది. చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ గారికి పర్ఫెక్ట్ సింక్ అయింది. మరి అలాంటి సింకు లోకేష్తో అవుతుందా లేదా అనేది కొంత మీమాంస ఉంది. బట్ అఫ్ కోర్స్ నారా లోకేష్ గారు మా అన్న పవన్ అన్న అని చాలా ఆప్యాయతగా మాట్లాడతారు. కానీ ఎక్కడైతే ఈ రాజకీయపరమైన చర్చలు వచ్చేటప్పటికీ మరి అంత మింగిల్ అవ్వగలుగుతారు ఇద్దరు అనేది ఆయనకు ఒక భయం ఉంది. అందుకే అనవసరమైన ఇష్యూస్కి తల మీదకు తెచ్చుకోవద్దు. ఈ కూటమి మరింత కాలం ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన్ని జాతీయ అధ్యక్షుడు చేయలేదు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అనే అంశానికి సంబంధించి కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారి స్పందన చాలా సహేతుకంగా, చాలా చక్కగా ఉందని చెప్పచ్చు.